ఓం నమ శివాయ. ఓం నమో పాశాంకుశధరాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం మే నెల 14వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు, శ్రీ వైశాఖ బహుళ విధియ సౌమ్యవాసరే బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం 1:14 మధ్యాహ్నం. ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0056, అనగా ఈరోజు 56వ రోజు. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగం శ్లోకములను పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు విజ్ఞాన యోగంలో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. 11వ శ్లోకానికి తాత్పర్యం: బలవంతులలో కామరాగాలు లేని బలాన్ని, సర్వజీవులలోని ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేనే. ఇప్పుడు 12వ శ్లోకం. ఏ చైవ సాత్విక భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వం హం తేషు తే మయి. 12వ శ్లోకానికి తాత్పర్యం: సత్వరజస్తమో గుణాన్విత భావాలన్నీ కూడా నా వల్లనే కలుగుతాయి, అయినా అవి నా ఆధీనాలై ఉంటాయే కానీ నేను వాటికి కట్టుబడను. ఇప్పుడు 13వ శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వవిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. 13వ శ్లోకానికి తాత్పర్యం: ప్రపంచమంతా ఆ త్రిగుణాన్విత భావ సమ్మోహితంపై ఉండుట చేత సర్వాతీతుడను శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నది. 14వ శ్లోకం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యజ మామేవమే ప్రపద్యంతే మామాయే మాయామేతాం తరంతి తే. అంటే దివ్యము త్రిగుణాన్వితము అయిన నా మాయ దాటశక్యం కానిది. నన్ను శరణి వేడేవారు మాత్రమే ఈ మాయను తరించగలుగుతారు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా ప్రహృత జ్ఞానా
ఆసురం భావమాశ్రిత. పదిహేను శ్లోకానికి తాత్పర్యం. రాక్షస భావయుతులు, మాయావృత మేధావులు, దుష్కృతులు, మూర్ఖులు, నీచులు నన్ను ఆశ్రయించలేరు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ధన్యవాదాలు. రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.